చిన్న ప్రార్థన చేస్తాను. పరలోకమందున్న మా పరమ తండ్రి, మీకు వందనములు సమర్పిస్తున్నాను. మీ దివ్య సముఖములో నుండి ప్రభువా కొన్ని మాటలు నాలోనికి వసింపచేసి నా స్వరములో మీ స్వరము కలిపి వీణులందరికీ సత్యము బయలుపరచుమని యేసునాథుని పేర ప్రార్థన చేస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. సర్వజనులకు శుభములను తెలియపరుస్తున్నాను. అందరూ బాగుండాలని కాంక్షిస్తూ అందరి క్షేమం కొరకు నేను ఈ వీడియో చేస్తున్నాను. కాస్త జాగ్రత్తగా ఆలోచించాలి. సదుద్దేశంతోనే దీన్ని వినాలని మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను. విమర్శనా దృక్పథంలో ఎవరు ఉండకుండా సద్విమర్శనతో ఈ వీడియోను వీక్షించాలని నేను నా భారతీయులందరికీ నమస్కరిస్తూ చెప్తున్నాను. విషయము ఏమిటంటే, దేవుడు అనే ఒక పదం ఉంది మాట. ప్రపంచ సర్వమత గ్రంథాల్లో ఏ ఒక్క దాంట్లోనూ కాదు, ప్రపంచంలో ఎన్ని మతాలు ఉన్నాయో అన్ని మతాలలో దేవుడు అనే యొక్క పేరు వెలువడుతూ ఉంటుంది. అన్ని మత గ్రంథాల్లో కూడా దేవుడు అనే ఏకవచనం మాత్రమే కనబడుతుంది. నేను అనేక గ్రంథాలను పారాయణం చేశాను, పఠించాను, ఎన్నెన్నో శ్లోకాలు చదివాను. భారతీయ సంస్కృతిలో నుండి ఎన్నెన్నో సంగతులను నేను తెలుసుకున్నాను. సకల గ్రంథాల్లో, సకల శ్లోకాల్లో లేక మంత్రాల్లో, ప్రతి వేదములో కూడా దేవుడనే మాట ఒకటి ఉంది. దేవుడు లేక భగవంతుడు లేక ఈశ్వరుడు లేక పరమాత్ముడు అనేట ఈ మాటలన్నీ కూడా ఏకవచనపు మాటలు. ఒక విచిత్రమైన సంగతి నేను వినుటను బట్టి ఈ కార్యానికి పూనుకున్నాను. భారతీయుల కంట 33.5 కోట్ల దేవుళ్ళట. ఈ పదం ఎక్కడుంది అని బాగా పరిశీలన చేశాను నేను గ్రంథాలను. ఏ శ్లోకములో కానీ, ఏ సంస్కృతిలో కానీ, ఏ వేదములో కానీ దేవుళ్ళనే పదము లేదు. అది నేను ఇప్పుడు మీకు చదివి వినిపించాలని ఆశపడుతున్నాను. మీరు జాగ్రత్తగా వినండి. దేవుడని ఈ వచనమునకు దేవుళ్ళనే బహువచనము తోక తొలగించింది ఎవరు? ఇది ఒక తోక. దేవుళ్ళు అనేది ఒక తోక. పశువులకు తోకలు ఉంటాయి, పాముకు కూడా తోక ఉంటుంది. ఈ తోక ఎక్కడిది? మనుషులకు తోకలు లేవు. కోతులకు, కొండముచ్చులకు తోకలు ఉన్నవి. పక్షులకు పింఛం ఉంటుంది. మనుషులకు పింఛం ఉండదు, తోక ఉండదు. గ్రంథాలు మనం చూసినప్పుడు దేవుడు తన పోలికలో మనుషులను చేశాడు. అంటే ఇక్కడ ఏంటి అర్థము అంటే, దేవుడు మనలాగానే ఉంటాడని. మనకు తోకుంటే దేవునికి తోకున్నట్టే. దేవునికి తోకలేదు కాబట్టి మనకు తోకలేదు. ఎందుకంటే దేవుడు తన పోలిక చొప్పున తన స్వరూపంలో మనుషులను చేసినట్టుగా గ్రంథాలు సాక్ష్యం చెప్తున్నాయి. కానీ ఇక్కడ ఈ తోక ఎవరు తగిలించారు? దేవుళ్ళు అనేటటువంటిది. దేవుడు అనేది ఏకవచనము, దేవుళ్ళు అనేది బహువచనము. బహువచనము దేవునికి లేదు. దేవుడు అంటే దేవుడే. నా ప్రియమైన సహోదరులారా, భారతీయులారా, నేను ఎందుకు మిమ్మల్ని సహోదరులని సంబోధన చేస్తున్నానంటే, బడికి వెళ్ళిన ప్రతి పిల్లోడు ఒక ప్రతిజ్ఞ చేస్తాడు. భారతదేశము నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు. అంటే అన్నదమ్ములు అన్నమాట. ఒక ఇంటి పిల్లలు, ఒక గర్భంలో పుట్టాం అంటే భారత భూమిలో నుండి మనం పుట్టిన వాళ్ళం కాబట్టి మనందరం సహోదరులం అనే మాట సబబ్ అన్నమాట. సహోదరుల మధ్యలో తేడాలను మతశాండస్తులు తెచ్చిపెడుతున్నారు. విద్రోహ శక్తులు మనిషికి మధ్యలో పగద్వేషాలను రగలుస్తూ పక్షపాతమును కలగజేస్తున్నారు. ఇది చాలా దారుణమైన విషయం. ఈ పరంపరములోనే దేవుళ్ళు అనేది వచ్చిందని నేను అనుకుంటున్నాను. వేద రహస్యము అయితే దేవుడు ఒక్కడే. సృష్టికర్త అని చెప్తుంది వేదం. అంటే ఏకవచనమే. వేదాలన్నీ చెప్పేది భగవంతుడు అని చెప్తుంది. ఏకవచనమే. పరమాత్ముడు ఏకవచనమే. ఏకేశ్వరుడు, లోకేశ్వరుడు, ఇవన్నీ ఏకవచనాలే.
మరి దేవుళ్ళు అనేటి మాట ఎవరు పెట్టారు? మళ్ళీ ఒకటి ఇద్దరు ముగ్గురు కాదండి, 10 100 1000 కాదు, లక్షలు కాదు, 33.5 కోట్ల దేవుళ్ళట. ఎంత విచిత్రం అండి. అందుకని హైందవ దేవుళ్ళందరూ కొట్లాడుకున్నారు, చాలా కొట్ల. ముందు ఆ సంగతి కూడా చెప్తున్నాను. విష్ణుమూర్తి అయితే, బ్రహ్మ అయితే, శివుడైతే, వీళ్ళందరూ ఒకరికొకరు పడదు, కొట్టుకుంటున్నారు. ఎందుకంటే ఎంతమంది కదా. దేవుడు ఒక్కడే, ఇది సత్యం. దేవుళ్ళు అనేటటువంటిది పచ్చి అబద్ధం, అది పుక్కిటం, కల్పితం అన్నమాట. అందుకే దాన్ని కావ్యం అంటారు. కావ్యం అంటే కల్పించి చెప్పే మాట. గ్రంథాలన్నీ కూడాగా ఏకేశ్వరుడని, ఏకో నారాయణని స్పష్టమైన పదములు, వేదములు పలుకుచున్నవి. కానీ ఈ 33.5 కోట్ల దేవుళ్ళు ఎక్కడి వారు? వీరెవరండి? వీరిని ఎవరు తెచ్చిపెట్టారు? ప్రపంచంలో ఏ మత గ్రంథమైనా, భారతీయ సనాతనమైన చతుర్వేదములో నైనను దేవుళ్ళు అనేటువంటి పదము లేనే లేదు, ఆ మాటే లేదు అసలు. మరి ఎక్కడిది? ఎవరు తెచ్చిపోయారు? ఎందుకు ఇంతమంది దేవుళ్ళు? ఒక మనిషికి ఒక తండ్రే ఉంటాడు, ఒక తండ్రికే పుడతాడు మనిషి. 10 మంది తండ్రులు ఉండరండి, అందరికీ తెలిసిన విషయమే. పుట్టేది మట్టికి ఒక్కళ్ళకి, ఒక జన్మలో ఒక తండ్రే ఉంటాడు. అలాగనే విశ్వమంతటికి ఒకే ఒక దేవుడు ఉన్నాడు. అందుకనే ఏకవచనం అని చెప్తున్నవి ఈ గ్రంథాలన్నీ కూడా. మరి ఇదంతా ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. అంతేగాని ఆది దేవుడు అంటున్నారు, ఆది విరాట పురుషుడు అంటున్నాడు. ఇదంతా ఏకవచనమేనండి. భగవద్గీతలో శ్రీకృష్ణుడు కూడా చెప్పాడు. భగవద్గీతలో 700 శ్లోకాలు ఉంటాయి. ఆ 700 శ్లోకాల్లో కూడాగా శ్రీకృష్ణుడు అర్జునుకు ఉపదేశించిన యొక్క భాగములో దేవుడు ఒక్కడే అని చెప్తున్నాను అన్నమాట. నేను చదువుతాను, వినండి జాగ్రత్తగా. దేవుడు ఒక్కడే, ఆ ఒక్క దేవుడే మహాదేవుడు, ఆయనే అనాథ పురుషుడని శ్రీకృష్ణుడు చెప్పాడు ఏకవచనంలో. దేవుడు ఒక్కడేనండి. మరి శ్రీకృష్ణుడు చెప్పిన మాట కూడా నమ్మకపోతే విష్ణుమూర్తిని దేవుడని ఎలా కొడుతారు మీరు? ఎంత మాయలో పడిపోతున్నాం, ఎంత మాయగాళ్ళు వచ్చి మనని ఈ బహువచన దేవుళ్ళ వైపు నడిపిస్తున్నారని. చిల్లర దేవుళ్ళు అంటారు, కల్పిత దేవుళ్ళు అంటారు. దేవుడు ఒకడు ఉన్నాడు. ఏ దేవుడు అనేది తర్వాత సంగతి, కానీ దేవుడు మాత్రం ఒకడు ఉన్నాడు. 33 కోట్ల దేవుళ్ళు మటుకు లేరు. ఇది చాలా తప్పంటే తప్పు, శుద్ధ తప్పు. ఇది నేను చెప్పటం కాదండి, గ్రంథాలు చెప్తున్నాయి, వేదాలు చెప్తున్నాయి, ఉపనిషత్తులు చెప్తున్నాయి, 4 వేదాలు చెప్తున్నవి, పరిశుద్ధ బైబిల్ గ్రంథం చెప్తుంది. ఇంత స్పష్టంగా గ్రంథాల్లో ఏకదేవుని గూర్చి వ్రాయబడి దేవుడు ఒకటే నీ ఘంటాపదంగా చెప్తున్నాయి. మరి ఈ దేవుళ్ళంటే ఒక పరంపరము ఎవరు కల్పించారంటారు? ఇది ఎక్కడిదంటారు? సర్వాంతర్యామి అంటున్నాడు. ఇది కూడా ఏకవచనమేనండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో యెహోవా లేకపోతే యావే, ఇది కూడా ఏకవచనమే. ఖురాన్ అల్లాహు, ఇది కూడా ఏకవచనమే. ఇక్కడెక్కడ బహువచనం కనబడదు. మరి ఎక్కడ పోని వీళ్ళందరూ ఎవరు తెచ్చిపెట్టారండి? పొట్టకూటు కొరకాట జర్రిపోతులు ఆడిస్తారు అన్నట్టుగా సుఖభోగాలకు అలవాటు పడి సుఖంగా బ్రతకాలనే ఉద్దేశముతో ఒకే ఒక జాతి సర్వమానవ జాతిని చేస్తున్న మోసం ఇది. దేవుళ్ళు గెలిపించుకోండి, కానీ పూజారులు దేవునికి ఒకడు ఉండొచ్చు, పని చేయకుండా అక్కడ కూర్చో. ప్రజలు ఏమైనా కానీ జాగ్రత్తగా యోచన చేయండి కాస్త. దయచేసి జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఏ మత గ్రంథములోనైనను దేవుళ్ళనే ప్రస్తావనే లేదు. దేవుడు అనే ఏకవచనమే కనబడుతుంది. గ్రంథాల ప్రపద దిశ నుండి మొదలుకొని చివరి దిశ వరకు చూస్తే ఎక్కడ చూసినా దేవుడు, పరమాత్ముడు, భగవంతుడు, సర్వేశ్వరుడు, ఏకేశ్వరుడు, లోకేశ్వరుడు అన్నిటిగా ఏకవచన భావాన్ని గ్రంథాలని చెప్తున్నాయి, మనకి నేర్పుతున్నాయి. మరి ఈ పనికి మాలిన ఇంతమంది దేవుళ్ళని ఎవరు నేర్పుతున్నారు? మానవులను దోసుకో మరిగిన కొంతమంది దొంగలు, సుఖభోగాలకు అలవాటు పడిన కొందరు మాత్రమే ఈ కల్పిత దేవుళ్ళందరినీ తెచ్చిపెట్టారు.
ప్రతివాడు దేవుడేనండి. ప్రతిదీ దేవుడే. చెట్టు దేవుడే, పుట్ట దేవుడే, పాము దేవుడే, కప్ప దేవుడే, కుక్క దేవుడే, తాబేలు దేవుడే, పాము దేవుడే, చివరకు పంది కూడా దేవుడు. ఎంతవరకు దిగజార్చారండి మానవ జాతిని. మరి ముఖ్యంగా భారతీయులను ఎంతవరకు దిగజార్చారు. పంది కూడా దేవుడిని వరవతారం అట, అంటే పంది. వరవతారం అంటే పంది అనమాట. పంది కూడా దేవుడే. అంటే దేవుణ్ణి పందిగా పోల్చటం ఎంత నికృష్టమైనటి యొక్క స్థితితో తెలుసా. ఇది ఎంత పాపం అండి. దేవుడు పందె, కుక్క, కప్ప, పామ, రాయ ఏంటండి. దేవుడు పరమాత్మ, ఆత్మ దేవుడు. దేవుడికి ఏ ఆకారం ఉండదండి. ఒకవేళ ఆకారానికి వస్తే మానవ ఆకారం మాత్రమే ఉంటుంది. ఎందుకంటే దేవుడు తన పోలికను చేశాడు కాబట్టి మన పోలికేదో అదే దైవ పోలిక, దైవ పోలికేదో మన పోలికే. అంతేగాని ఈ చతుస్పాతు జంతువులు, చెట్లు, జంగములు, స్థావర జంగములు, రాళ్ళు, రప్పలు ఇవన్నీ దేవుని పోలికలు కాదు. దేవుని సృష్టి అన్నమాట. ఇదంతా దేవుని సృష్టి. సృష్టికర్త అని చెప్తుంది వేదం. సృష్టికర్త అంటే ఏకవచనమే. సృష్టికర్తలు కాదు, సృష్టికర్త. ఏంటండి, ఒకసారి ఆలోచించండి. వారి సుఖభోగముల కొరకు, వారి పెత్తనం సాగటం కోసం, వారి బ్రతుకు తెరువు కోసము భారతీయులందరినీ పాడు చేస్తున్నారు. దేవుడు ఒకడే అని సర్వ మత గ్రంథాలు చెప్తున్న సత్యం ఇది. నేను కొన్ని శ్లోకాలు చదువుతాను, జాగ్రత్తగా చదువుతాను. వాటిని జాగ్రత్తగా మీరు ఆలకించండి. రుద్ర హృదయోపనిషత్తులో ఒక మాట, చక్కని శ్లోకం చెప్తున్న మాట అంటే సర్వాత్మకహం అని రాయబడింది. సర్వాత్మకహం అంటే సర్వజీవకోటికి ఆత్మస్వరూపుడు భగవంతుడు అని ఏకవచనం చెప్పింది. అంతేకాదు ఆయన సర్వజీవుల హృదయాలలో ఆయన నివసించుచున్నాడు. ఏకవచనము. ఆయన సర్వవ్యాప్తి, శుభపురుషుడై ఉన్నాడు. ఆయన మహాప్రభు, ఆయన పరిపూర్ణుడు, ఆయన పరమ ప్రాప్తిని ప్రాప్తించువాడు, ఆయన జ్యోతి స్వరూపుడు. ఏకవచనమే, ఏకవచనమే, ఏకవచనమే. బాగా గమనించండి. ఈ శ్లోకాలను మీకు చదివి చెప్తాను నేను. ఈ శ్లోకం చెప్పింది ఏకవచనమే. దేవుళ్ళనేటి ఏ శ్లోకములు కూడా నేను చూడలేదు. అందుకే కొన్ని శ్లోకాలు మీకు చదివి చెప్తున్నాను. జాగ్రత్తగా చూడండి. ఇక్కడ నేను విషయం తెలియపరుస్తున్నాను. సుకరహ ఉపనిషత్తులో ఒక శ్లోకం ఉంది. సూర్య ఆత్మ జగత్తస్య. ఈ శ్లోకము యొక్క భావం ఏమనగా జంగమ స్థావర జంగముల అంతరాత్మ, సర్వవ్యాపకుడు, పరమేశ్వరుడనే దేవుడే. ఇది ఏకవచనమేనండి. జాగ్రత్తగా గమనించండి. వేదములన్నీ అలాగనే చెప్తున్నాయి. ప్రతి శ్లోకం అదే చెప్తుంది. చతుర్మా బ్రహ్మ, దేవేషు మనుష్య శ్వగావతిస్సు చైతన్య మేకం బ్రహ్మం అని ఒక శ్లోకం చెప్తుంది. అంటే బ్రహ్మాది దేవతల యందును, మానవుల యందును, గుర్రముల యందును, గోవుల యందును, జంతువుల యందును చైతన్యము ఏకరూపముగా ఉన్నది. ఆ చైతన్యమే పరబ్రహ్మమైన దేవుడని ఏకవచనాన్ని చెప్తుంది ఈ శ్లోకం. దయచేసి గమనించండి. ఒకడే దేవుడు, ఎందులున్నా ఒకటే దేవుడండి. మళ్ళీ చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. మానవుల యందు, గుర్రముల యందును, గోవుల యందును, జంతువుల యందును ఏ చైతన్యము ఏకరూపముగా ఉన్నదో ఆ చైతన్యమే పరబ్రహ్మమైన దేవుని ఏకైక రూపము. ఇది ఏకవచనమండి. కంఠోపనిషత్తులో కూడా చెప్తుంది అవశ్యత్యాతు పశ్యత్యే పరమం, అనగా వ్యక్తమున్న కన్నా పరమైన పురుషుడు ఆయన ఆత్మస్వరూపుడు, ఉపాధిరహితుడు, శాశ్వతుడు, సర్వాతీతుడు, బ్రహ్మ విష్ణు రుద్రుల కన్నా అతీతమైన వాడు.
ఒక్కడే ఒక్కడే. ఇక్కడ ఒక పాయింట్ ఉంది, తర్వాత చెప్తాను మీకు. బ్రహ్మ విష్ణు రుద్రుల కన్నా అతిథుడు అంటే ఎక్కువైన వాడు, ఈయనలు కలిసేవాడు, ఆయన సపరేట్, ఆయన ఒకడు, వీళ్ళకంటే అతిథుడు. జాగ్రత్తగా గమనించండి. ఇందుని బట్టి చూచిన పై శ్లోకములో 5 మార్లు చెప్పబడ్డది ఏకవచనమే. ఏకవచనమే. దేవుడు ఒక్కడేనండి. ఖండితముగా చెప్తుంది పైన ఉపనిషత్తు మనకు. మరి ఒక మంత్రము చదువుతున్నాను, జాగ్రత్తగా గమనించండి. దైవం సర్వపథాతీతం సర్వ సంకల్ప నతిఘం. సర్వం సర్వ సంకల్ప వళితో నా సర్వోన్నతచ్చ సర్వకం. అంటే దీని భావం ఏంటంటే, బ్రహ్మ విష్ణు రుద్రాది దైవముల కంటే కూడాగా అతీతమైన వాడు దేవుడు ఏకవచనమే. ఆయన సర్వమై సర్వాతీతుడై ఉన్నాడు, ఇది ఏకవచనమే. ఈ మాట వశిష్ఠ మహారుషి శ్రీరామునితో చెప్తున్న మాట ఇది. దేవుడు ఒక్కడేనయ్యా, దేవుడు ఒక్కడే, దేవుడు ఒక్కడే అని చెప్తున్నాడు ఈయన. గమనించండి దయచేసి. ఎవరితో చెప్తున్నాడు? ఇవాళ భారతీయులమైన మనందరం శ్రీరాముని దేవుడు అంటున్నాం కదా. ఆ దేవుడు అనబడే అంటే మనం కొందరు అనబడుతున్నట్టు ఆ శ్రీరామునితో వశిష్ఠ మహారుషి చెప్తున్నాడు దేవుడు ఒక్కడే. అంటే ఇది శ్రీరామునికి తెలియదేమో. వశిష్ఠ మహారుషి ఎవరండి? మానవుడే. మరి రాముడు ఎవరు? దేవుడు అంటున్నారు కదా. దేవునికి తెలియదు కాబట్టే ఈ మనిషి చెప్తున్నాడు, అయ్యా దేవుడు ఒక్కడేనయ్యా, నీ ఒక్కరివే దేవుని అనలేదు. ఎందుకంటే దేవుని స్థానమును వశిష్ఠ మహర్షి శ్రీరామునికి ఆపాదించలేదు. ఈ పై శ్లోకంలో గమనించండి దయచేసి, ఎంత మాత్రమూ ఆపాదించలేదు. ఒక మనుషుడు శ్రీరామునికి బోధ చేస్తున్నాడు, వశిష్ఠ మహర్షి దేవుడు ఒక్కడే అని, దేవుడు ఒక్కడే, కానీ నీవు మాత్రం దేవుడవు, నీ ఒక్కడివి దేవుడని వశిష్ఠ మహర్షి చెప్పలే శ్రీరామునికి. దయచేసి గమనించండి. నేను మరి ఒక మాట చెప్తున్నాను, తర్వాత చెప్తాను. బ్రహ్మ విష్ణు రుద్రులకు అతీతమైన వాడు దేవుడు ఒకడు ఉన్నాడు. ఈ బ్రహ్మ విష్ణు రుద్రులట ప్రకృత పురుషులని చెప్తుంది. ప్రకృతి పురుషుడు. దేవుడు ప్రకృతి పురుషుడు. దేవుడు ప్రకృతిని నిర్మించిన వాడు, సృష్టికర్త. అందుకని ఒక భక్తుడు, సృష్టికర్తను మరచిన జనులు సృష్టిని పూజించుట తగునా? ఇది న్యాయమేనా? ఇది పద్ధతేనా అంటున్నాడు ఆయన. సృష్టికి ఒక కర్త ఉన్నాడు, ఆ కర్తే దేవుడు, ఏకైక దేవుడు, విశ్వ సృష్టినాథుడు, విశ్వమును సృష్టించిన వాడు ఆయన ఒక్కడు మాత్రమే భగవంతుడు, లేక దేవుడు, పరమాత్ముడు. అందుకనే ఏకేశ్వరుడు అని చెప్పింది గ్రంథాలను. ఏకేశ్వరుడు ఒకడే. ఆ ఒక్కడైన దేవుడు ఎవరనేది తర్వాత భాగంలో చెప్తాను. కానీ ఇక్కడ మనకు శ్లోకాలు తేలి చెప్తున్న సంగతి ఏంటంటే, బ్రహ్మ విష్ణు రుద్రులు కూడా దేవునికి సమానులు కారు. వారు సృజింపబడిన వారే గాని సృష్టికర్తలు కారన్నట్లుగా పై శ్లోకం చెప్తుంది. వారు ప్రకృతి పురుషులని బల్ల గుద్ది చెప్తుంది శ్లోకం. కాబట్టి దయచేసి గమనించండి, సత్యమేదో తెలుసుకుంటే మంచిదండి. చాలామంది మతోన్మాదులు మతమును మధ్యలో పెద్ద మంటలు రేపుతున్నారు, గొడవలు రేపుతున్నారు, మరణాలకు దారి తీస్తున్నారు. వారు భారతీయులందరూ సహోదరులన్న ఈ ప్రతిజ్ఞను గంగలో దొక్కారు, దాని పక్కకు పెట్టారు. మతశాండత్వం, మతమనే మహామారి అనబడే దెయ్యం పట్టింది వాళ్ళని. అందుకోసమే భారతీయుల మధ్య ఉన్నటువంటి సహోదర భావాన్ని తూలనాడుతూ శత్రుభావాన్ని తీసుకొచ్చి పెడుతున్నారు. దయచేసి గమనించండి. బ్రహ్మ విష్ణు రుద్రాది దైవముల కంటే కూడాగా అతీతమైన వాడు దేవుడు. ఆయన సర్వమై సర్వాతీతుడై ఉన్నాడు. చక్కగా నేర్పుతున్నాడు శ్రీకృష్ణుడు శ్రీరామునికి. ఇది వశిష్ఠ మహర్షి శ్రీరామునికి. రామునికి సంగతి తెలియదండి. దేవుళ్ళు ఒకడా 10 మందా 20 మందా 1000 అన్న సంగతి పాప ఆయనకు తెలియదు. ఎందుకంటే ఆయన ఎప్పుడూ ఆలోచన చేసి ఉండకపోవచ్చు. ఎందుకంటే ఆయన జీవితం అంతా కష్టము కన్నీళ్లతోటే గడిచిపోయింది.
ఆయనకు నెమ్మది లేదండి, నెమ్మది లేదు. చిన్నప్పుడే ఒక గురువు అడిగి తీసుకెళ్ళాడు. ఆ తర్వాత తండ్రి మాట ప్రకారం అడవులకు వెళ్ళాడు. ఆ తర్వాత భార్యని ఎవరో శత్రువు ఎత్తుకుపోయారు. అదొక బాధ, ఇదొక బాధ. ఎప్పుడు చింత, బాధ, దుఃఖంతోనే ఉన్నాడు శ్రీకృష్ణుడు. కనుక ఇదంతా ఆలోచించే తీరిక ఆయనకి లేదు. అందుకోసమే వశిష్ఠ మహర్షి ఆయనకు చెప్తున్నాడు, దేవుడు ఒక్కడే బిడ్డ, దేవుడు ఒక్కడే, ఒక్కడే ఒక్కడే అని చెప్తున్నాడు. జాగ్రత్తగా గమనించండి. మరొక మాట శ్లోకం చెప్తున్నాను, గమనించండి. సరే గమనించండి ప్రియులారా. మరి ఒక శ్లోకం ఇలా చెప్తుంది, వ్యహ భూమిం జనయన్ దేవా ఏ కహం. దీని తాత్పర్యం ఏమంటే, పరమదేవునికి లేక ఆ ఏకైక దేవునికి భార్య పిల్లల ప్రస్తవాన కానీ పరివార ప్రవర్తన కానీ ఎక్కడ కూడా ఏ వేదములు లేదని ఈ పై శ్లోకం చెప్తుంది. అంటే దేవుడు ఒకడున్నాడు, ఆయనకి భార్య పిల్లలు సంసారం జీతగాండ్లు పని మనుషులు ఇదంతా ఆయనకి ఏమి ఉండదు. ఈ విషయం చాలా జాగ్రత్తగా తెలుసుకోవాలి. దేవునికి భార్య పిల్లలు ఉండరు, ఆయనకు కుటుంబ వ్యవస్థ లేదు. ఆయన ఒక్కడు మాత్రమే ఏకైక దేవుడు. ఆయనకు కుటుంబము మానవులం మనమే. అంతేగాని ఆయనకు ఒక సపరేటు భార్యాభర్తల సంభోగం వలన పుట్టిన కుటుంబము పిల్లలు ఇలాంటివి ఉండవు అని నేను చెప్పడం నాకు తెలియదు. వేదం చెప్తుంది, ఈ పై శ్లోకం చెప్తుంది. అసలు పిల్లలన్న ప్రస్తవాన్ని ఆయనకి లేదు, పని మనుషులనే వాళ్ళు ఆయనకు ఉండరు. ఆయన ఒక్కడు మాత్రమే ఏకైక దేవుడై ఉన్నాడు. ఆయనకు సంసారికమైన జీవితము లేదు. ఒకడు పనికిమాలిన మాటలు మాట్లాడాడు. బైబిల్ అది కామము ఉందని చెప్పాడు. అది శుద్ధ తప్పని బోలెడు మంది నిరూపిస్తున్నారు. చెప్పుతోటి కొట్టినట్టు మాట్లాడుతున్నారు, కానీ బుద్ధి రావట్లే. కుక్క బుద్ధి కదా, కుక్కతో రాయి కడితే మళ్ళీ ఇప్పితే వంకరైపోయినట్టుగా మాట్లాడుతున్నాడు ఆ పనికిమాలినోడు. ఇక్కడ గ్రంథాలన్నీ చెబుతున్నవి. ఇది బైబిల్ మాట కాదండి, వేదాలు చెప్తున్న సంగతి. ద్వహం భూం జనయన్ దేవా ఏకం అంటే పరమదేవునికి, ఆ ఏకైక దేవునికి భార్య పిల్లల ప్రస్తవాన గాని పరివార ప్రస్తవాన గాని ఎక్కడనూ చెప్పబడలేదు వేదములలో. ఈ విషయాన్ని మీరు బాగా తెలుసుకోవాలంటే యజుర్వేదం చదవండి. యజుర్వేదములో తేటగా ఈ విషయం రాయబడ్డది. కానీ పిల్లారా, ఒక విచిత్రమైన సంగతి ఏంటంటే, కల్పిత దేవుళ్ళు ఉన్నారే, వాళ్ళకి ఒక్కొరికి 2 భార్యలు 3 భార్యలు ఇట్లా కథలు ఉంటాయి. ఇక విష్ణుమూర్తి శ్రీకృష్ణుని అవతారంలో అయితే 8 మంది భార్యలు ఉన్నారు. వాళ్ళు చాలే 16,000 మంది గోపిక స్త్రీలు ఉన్నారు. కానీ వేదం ఏమి చెప్తుంది? ఇక్కడ దేవునికి భార్య పిల్లలు ఉండరని చెప్తుంది. ఇది బైబిల్ మాట కాదు, యజుర్వేదములో వ్రాయబడిన మాట. ఇది సనాతన గ్రంథము, భారతీయులకు మూల గ్రంథం. ఇది మహర్షులు రచించిన యొక్క గ్రంథం. ఈ గ్రంథం చెప్తుంది. మరి ఇది ఈ కల్పిత దేవుళ్ళకి ఎంత వ్యతిరేకంగా ఉందో ఒకసారి చూడండి, ఒక్కమారు చూడండి. దేవునికి భార్య పిల్లల ప్రస్తవానే లేదని యజుర్వేదంలో నుండి నేను మాట్లాడుతున్నాను. ఇంకా ఆయా గ్రంథములు, మనకు చాలా గ్రంథాలు, అన్నింటిలో కూడా దేవునికి భార్య పిల్లల సంసార పక్షమైన స్థితి లేనే లేదు ఆయనకి. ఆయన ఏకైక దేవుడు, ఆయన కుటుంబము మనమే. సకల మానవ జాతి అంతా ఆయన కుటుంబము, అన్నీ మనమేనండి. ఆయనకు సపరేట్గా ఒక భార్య లేకపోతే పిల్లలు అనేది ఏమి ఉండదు. నిజంగా ఎంత విచిత్రం, విడ్డూరంగా వేదాలకు వ్యతిరేకంగా మరి ఆ విష్ణుమూర్తి, ఆ దశావతారాల మూర్తి కృష్ణమూర్తి అవతారంలో 8 మంది భార్యలు ఆయనకు చాలలేదు. మరి ఈ మాట, ఈ వేదం చెప్పిన ఈ సూక్తికి లేకపోతే ఈ శ్లోకానికి వ్యతిరేకం కాదా? దీన్ని బట్టి ఏమనిపిస్తుంది మీకు? 8 చాలక 16,000 మంది, 16,000 మంది చాలే, ఇంకా చాలా మంది ఉన్నారు ఆయన. ఎక్కడ ఆడోళ్ళు కనపడితే
అక్కడే మోహం కలిగి ఉంటాడు. ఆ అవతారంలో విష్ణుమూర్తి. బైబిల్ దేవునికి ఆ మోహం ఉంది, ఎవరికి లేదు, ఎక్కడ లేదు. మనుషుని కూడా ఉండనంతటి యొక్క మరి కామం ఉందని ఒక పనికి మానవుడు చెప్పాడు. మరి ఇది అర్థం కావట్లేదా? ఒకసారి చూడండి. అది లీల. ఏమి లీలయ్యా అది? అది ఏమి లీల? మీ ఆయన ఇంటికాడ లేడు, మరి ఈ రాత్రి నేను రానా, మనం సంభోగం చేసుకున్నారు. రియల్గా మాట్లాడినట్టుగా శ్రీదేవి భగవతంలో రాయబడి ఉన్నది. నేను తర్వాత ఇవన్నీ చెప్తాను మీకు, చక్కగా రెఫరెన్స్తో సహా పేజీ నెంబర్తో సహా చెప్తాను. నేను మీకు మనవి చేస్తూ చెప్తున్న సంగతి ఏంటంటే, దేవుడు అనేవాడు ఒక్కడు మాత్రమే ఉన్నాడు. ఆయనకు కుటుంబ వ్యవస్థ లేదు. ఆయన కుటుంబము మనమే తప్ప ఇంకెవరు లేరు. నేను మరికొన్ని వచనాలు చదువుతాను, జాగ్రత్తగా గమనించండి. దేవుని పిల్లలారా, జాగ్రత్తగా గమనించాలని మీకు మనవి చేస్తున్నాను. చాలా జాగ్రత్తగా గమనించండి. శ్లోకాలన్నీ కాకపోయినా కొన్ని ఇప్పుడు సందర్భానుసారంగా కొన్ని మీకు చెప్తున్నాను. సుకరహ స్వపనిషత్తులో మరి ఒక శ్లోకాన్ని మీకు చెప్తున్నాను, బాగా గమనించండి. యవేధావు దౌ సర్వం ప్రోక్తో దేవంతే ప్రతిష్ఠితహం సత్య ప్రకృతి లీనస్యం పరస్స మహేశ్వరహం. అంటే ఈ యొక్క శ్లోకం యొక్క భావం ఏంటంటే, వేద మంత్రములో ఉచ్చరింపబడిన వాడు, వేదాంతములో ప్రతిపాదింపబడిన వాడు, ప్రకృతి పురుషుడైన బ్రహ్మ విష్ణు రుద్రులకు అతీతమైన వాడు, జ్ఞాన స్వరూపమైన సచిదానంద స్వరూపమైన నిర్గుణ నిరాకార పరబ్రహ్మమైన దేవుడు సగుణ దైవంగా ఆవిర్భవిస్తాడు. ఇది క్రీస్తుకు పూర్వం ఇంచుమించు 1500 సంవత్సరములో అవతల 2000 సంవత్సరముల మధ్యన చెప్పబడిన మాట. ఆవిర్భవిస్తాడు అంటే ఇంకా పుట్టలేదు, వస్తాడు. బాగా గమనించండి. ఉపనిషత్తులు మనకు క్రీస్తుకు పూర్వం 2000 సంవత్సరాల నుండి 2015 సంవత్సరాల మధ్య కాలంలో రాయబడ్డవి. అప్పటి మాట నమ్మది. నిర్గుణ నిరాకార పరబ్రహ్మమైన దేవుడు సగుణంగా ఆవిర్భవిస్తాడు. ఇలా పై చెప్పబడిన శ్లోకములన్నీ కూడా ఏకవచనాన్నే చెప్తున్నాయి. కానీ 33.5 కోట్ల దేవుళ్ళు ఎక్కడి వారు అనే ప్రశ్నగానే మిగిలిపోతుంది. దీనికి సమాధానం ఎవరు చెప్తారు? చెప్పగలిగిన వాళ్ళు చెప్తే మంచిదే. ఎలా చెప్తారో వినాలి, మనం తెలుసుకోవాలి తొందరపడకుండా. ఈ 33.5 కోట్ల దేవుళ్ళు అనేవి ఉక్కిటమే. ఇది కావ్యం కల్పించిన మాటే అని నా తాత్పర్యము. ఈ విషయము మరి వినేవాళ్ళు గ్రహించాలి, జాగ్రత్తగా ఆలోచించి ఇది నిజమా అబద్ధమా అని తెలుసుకోవాల్సిన బాధ్యత వినేవారి మీదనే ఉన్నదండి. సృష్టింపబడినది ఏదైతే ఉన్నదో అది దేవుడు కాదు. దేవుడు సృష్టికర్త గాని సృజింపబడిన వాడు కాడు. దేవుడు మానవుల చేత చేయబడిన వాడు కాడు. దేవుడు శుక్ల శోణితం వలన పుట్టినవాడు కాడు. దేవునికి సావు పుటక అనేది ఉండదు. అందుకనే ఆయన స్వయంభవుడు అన్నారు. అంటే తనకు తానుగా ఉన్నవాడు. అతనికి తండ్రి ఉండదు, తల్లి ఉండదు. ఎందుకంటే ఆయన స్వయంభవుడు కాబట్టి. ఇది వేదము చెప్తున్న సత్యము. ఇక మన భారతీయుల సంగతికి వస్తే, భారతీయ దేవుని సంగతికి వస్తే, అందరూ తల్లిదండ్రులకే పుట్టారు. ప్రతి దేవుడు కూడా అవతారములో శుక్ల శోణితమైన జన్మలే గాని పరిశుద్ధమైన జన్మ లేనంటే లేనే లేదు. ఇది తర్వాత సంగతి, మరొక భాగంలో దీన్ని తప్పకుండా చెప్తాను. సృష్టిని పూజించుట ధర్మమా? సృష్టికర్తను పూజించుట ధర్మమా? ఒకసారి ఆలోచించండి. సృష్టికి కర్త ఒకడున్నాడు. ఆయన ఎవరు సృజింపబడని స్వయంభవుడు. ఆయనే భగవంతుడు, ఆయనే దేవుడు, ఆయనే పరమాత్ముడు. తనకు తానుగా ఉన్నటువంటి వాడు, ఆదికి పూర్వమే అనాదిలో ఉన్నటువంటి వాడు, ఎవ్వరూ చేయనటువంటి వాడు, ఎవరి ఊహాకు అందదు, అందనంతటి స్థితిలో ఉన్నవాడు ఆయన సర్వ సృష్టిని చేశాడండి. ఆయన మనుషులు చేయటం ఏంటి? ఆయన మనుషులకు పుట్టడం ఏంటి? ఒకసారి ఆలోచన బాగా చేయండి, చాలా బాగా చేయండి. సృష్టికర్తను పూజింపకుండా
సృష్టిని పూజించడం బహు నేరమని వేదాలే చెప్తున్నవి. చూడండి, ఒకసారి జాగ్రత్తగా చూడండి. సృష్టిని పూజించుట తగదు అని గ్రంథాలు చెప్తున్నాయి. విగ్రహములకు సాగిలపడకూడదని సనాతన ధర్మములు చెప్తున్నవి. దేవుడు, గమనించండి, దేవుడు ఈ ఆజ్ఞను పెట్టాడు. ఏమని? సృష్టిని పూజించొద్దు, విగ్రహములను చేసుకొని వాటికి సాగిలపడొద్దు అని దేవుడు ఆజ్ఞాపించాడండి. దీనినే నిషేధ కర్మణం అన్నారనమాట. వేదం చెప్తున్న మాటకి నిషేధ కర్మణం అంటే ఏదైతే దేవుడు వద్దన్నాడో, కర్మ అంటే పని, ఏదైతే దేవుడు చేయొద్దన్నాడో దాన్ని చేయటము పాపము అంటుంది వేదం. దేవుడు వద్దన్న దాన్ని చేయటం పాపం. పాపం అంటే ఇంకేదో అనుకోవద్దు. వద్దన్న పని చేయటమే పాపం. దేవుడు దేన్నైతే నిషేధించాడో, ఏదైతే వద్దన్నాడో దానిని చేయటం పాపం. దేవుడు ఏమన్నాడు? సృష్టిని పూజించొద్దన్నాడు, విగ్రహములకు సాగిలపడొద్దన్నాడు. దేవుడు ఒకడే, ఆయన తెలుసుకొని ఆయన మాత్రమే ఆరాధించాలి. ఇది ఆజ్ఞ అండి. ఈ ఆజ్ఞను మనం తిరస్కరిస్తే, మీరిపోతే, అతిక్రమిస్తే ఇక వచ్చేది పాపమే. జాగ్రత్త సుమా. విగ్రహములకు సాగిలపడొద్దని గ్రంథాలు చెప్తున్నవి, సృష్టిని పూజింపొద్దని గ్రంథాలు చెబుతున్నవి, వేదాలన్నీ చెబుతున్నాయి. ఇది బైబిల్ ఒక మాటే కాదు. మీరు జాగ్రత్తగా ఆలోచించాలి. ఒకసారి సత్యార్థ ప్రకాశంలో చక్కగా వ్రాయబడ్డది, విగ్రహములను పూజింపకూడదు అని. వీరబ్రహ్మం గారు రాసిన కాలజ్ఞానంలో రాయబడ్డది, 4 వేదాలలో రాయబడ్డది. సృష్టిని పూజించొద్దు, సృష్టికర్తను మాత్రమే పూజించాలి, విగ్రహాలు చేసుకోకూడదు, వాటికి సాగిలపడకూడదు అని వీటిని నిషేధించింది దైవ గ్రంథము, దైవ వాక్కు. ఆది విరాట పురుషుడైన ఆ ఆది దేవుడు వీటిని నిరాకరించాడు, ఇది చేయొద్దని ఆజ్ఞాపించాడు. అలా చేస్తే ఏమైంది? ఆజ్ఞ అతిక్రమం అవుతుంది. ఆజ్ఞ అతిక్రమం ఏమవుతుంది? పాపమని వేదం చెప్తుంది. అది పాపం. ఈ పాపం చేస్తే నరకమేనట, నరకమే. మా బైబిల్లో ఒక నరకాన్ని గురించి చెప్పబడింది, కానీ మన సనాతన గ్రంథాలలో 3 విధముల నరకాలు నేను చెప్తుంది. 3 విధాల నరకములు. కాలసూత్రం అనే నరకం ఒకటి ఉంది, కుంభిపాక నరకం అనే ఒకటి ఉంది, అసిపత్ర అనే ఒక నరకం ఉంది. ఈ నరకాలని ఖాళీగా ఉన్నాయి. ఈ నరకాలలో నిండాలి అంటే ఇక మీ ఇష్టం, విగ్రహారాధన చేయండి. కాబట్టి నా భారతీయ సహోదరులారా గమనించండి, ఈ 3 విధముల నరకం ఉన్నది. ఇప్పుడు ప్రస్తుతానికి నరకాలని ఖాళీగానే ఉన్నవి, కానీ ఈ నరకాలను నింపే కాలం ఒకటి ఉంది. ఈ నరక లోకాలు అంటారు. ఇది నరకలోకము, నరకలోకాలు. ఇక్కడ 3 ఉన్నాయి కాబట్టి 3 లోకాలు అనుకోవచ్చు. ఎందుకంటే బైబిల్ ఒక నరకలోకం అనేది ఒక మాట ఉంది, అది ఏకవచనం. ఇక్కడ నరకములు, కాలసూత్రం అనే నరకం ఒకటి ఉంది, కుంభిపాక నరకం ఒకటి ఉంది, అసిపత్ర అనబడిన నరకం ఉంది. ఇవి నరకలోకాలు. ఈ నరకలోకాల ప్రస్తుతంగా ఎవరు లేరు, అందరూ కూడా పాతాళ లోకములో ఉన్నారు. చనిపోయిన ఆత్మలను అక్కడ ఉన్నవి. కాబట్టి జాగ్రత్తగా గమనించండి. ఈ నరకాలను భర్తీ చేద్దాం అనుకుంటే ఆజ్ఞను అతిక్రమించవచ్చు. ఆజ్ఞను అతిక్రమించకుండా వేదాలు చెప్పినట్టుగా సృష్టికర్తని మాత్రమే సేవిస్తూ, ఆరాధిస్తూ, పూజిస్తూ, మొక్కుతూ ఉంటే ఈ 3 నరకాలలోనికి మనం వెళ్ళం. ఈ 3 నరకాలలోనికి మనం వెళ్ళకుండా ఉండాలంటే విగ్రహారాధన చేయకూడదు. ఇది బైబిల్ చెప్తుంది, క్రైస్తవులు చెప్తుంది అనుకో బాకండి. మీ గ్రంథాలు తీసి చూడండి. నేను చెప్పే మాటలన్నీ వేదాల నుండి చెప్పిన, ఒక్క మాట కూడా ఇప్పుడు బైబిల్ నుండి చెప్పలే. నేను క్రైస్తవ సేవకుని, ఒక పాస్టర్ని. అయినను నేను చిన్ననాటి ప్రతిజ్ఞను జ్ఞాపకం చేసుకొని మీకు ఈ మాటలు చెప్తున్నా. భారతీయుల సహోదరులు కాబట్టి, భారతీయ వేదాలలో 3 నరకాలు ఉన్నాయి కాబట్టి, ఈ నరకానికి వెళ్లకుండా నా భారతీయ సోదరులు అందరూ ఉండాలని కాంక్షించి, ఆశపడి, మిమ్మల్ని ప్రేమించి నేను బైబిల్ నుండి ఒక మాట చెప్పలేదండి. ఇప్పుడు చెప్పిందంతా కూడా వేదాల నుండి చెప్పాను. జాగ్రత్త, మరి జాగ్రత్త, ఇలారా జాగ్రత్త. వేదము
బాగుగా చెప్తుంది, విగ్రహారాధన చేయొద్దు అని. ఇది దైవాజ్ఞ, ఇది వేదాల నుండి చెప్పబడిన ఆజ్ఞ. సృష్టిని పూజించవద్దు, దేవుడు ఒక్కడే, ఆ ఒక్క దేవుని తెలుసుకోండి. ఆ దేవుడు ఎవరు అనేటువంటి అన్వేషణలోనికి వెళ్ళండి. ఆ భాగము నేను మరి ఒక వీడియోలో చేస్తాను, మీరు జాగ్రత్తగా గమనించండి, విషయం తెలుసుకోండి. ఈ కాలసూత్ర నరకానికి వెళ్ళొద్దు బాబు, కుంభిపాక నరకానికి వెళ్ళొద్దు, అసిపత్రిని నరకానికి మీరు వెళ్ళొద్దనే సదుద్దేశంతో నేను ఈ క్యాసెట్ చేశాను. దీన్ని గ్రహించి సత్యమేదో తెలుసుకొని ఆ ఏకైక దేవుని మాత్రమే ఆరాధించండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.